ఊహించని విధంగా ప్రొఫెషనల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు లెట్స్ యోగళం అనే ప్రోగ్రామ్ కి జాయిన్ అవ్వడానికి వెళ్ళడం అనేది ఈ రాష్ట్రం కోసం తన వంతుగా ప్రజలందరిలో ధైర్యం నింపుతూ సాగుతున్న లోకేష్ అన్నతో, అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మనం కూడా భాగస్వామ్యంలో అవుదామని కదిలి వస్తున్న ప్రతి ప్రొఫెషనల్ కి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. యువతకి ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలు, ఫీజు రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్, ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే జైళ్లు, ఇలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. ఈ యువగళం పాదయాత్ర లోకేష్ గారు సాగించిన 3000 కిలోమీటర్ల పైచిలుకు పైన పాదయాత్ర తెలుగు ప్రజల్లోనూ మరి తెలుగు జాతిలోనూ ఒక స్ఫూర్తి నింపి, ఏదైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక అరాచక పాలనకి ఎదురొడ్డి నిలబడింది యువగళం పాదయాత్ర. అట్టడుగు వర్గాలు, బడుగు బలైన వర్గాల మహిళల కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం, అణగదొక్కబడిన వారి కోసం వారికి ఒక భరోసాని నింపింది యువగళం. ఆంధ్రదేశంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాలనకు వచ్చారు. పాలనకి ముందే వేల హామీలు ఇచ్చి ప్రజలకి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయటంలోనే మోసం జరిగింది. వేల హామీలు సందుగొందులో ఇచ్చి చివరికి 9 హామీలను మాత్రమే ప్రజలకి తెలియజేశారు. ప్రజలందరికీ బాసటగా ఉండాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, అందుబాటులో ఉండి వాటి పరిష్కారానికి మార్గం చూపాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్ర మొదలు పెట్టారు. Hi, this is Karthikeya. Please subscribe to ADBC channel.